తన టాలెంట్తో ఇండస్ట్రీలో తనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ మనో. సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయనకు మచ్చ తెచ్చే పని ఆయన కుమారులు చేశారు. వివాదంలో ప్రముఖ గాయకుడు మనో కుమారులు చిక్కుకున్నారు. ఇప్పుడు ఈ వార్త తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే చెన్నై అలప్పాకానికి చెందిన కృపాకర్ మధురవాయల్కు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే 2 రోజుల క్రితం వారు తమ ట్రైనింగ్ అయ్యాక అకాడమీ నుంచి బయటకు వచ్చి వలసరవాక్కంలో ఉన్న ఓ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో మనో కుమార్లు రఫీ, షకీర్లతో పాటు వారి మరో 3 స్నేహితులు హోటల్లోనే ఉన్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఈ 5గురు కృపాకరన్తో గొడవపడ్డారు. ఆ గొడవ కాస్త మాటామాట పెరిగి ఈ 5గురు కృపాకరన్ అతని స్నేహితుడిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవలో గాయపడిన కృపాకరన్ను స్థానికులు కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వలసరవక్కం పోలీసులు కృపాకరన్ ఫిర్యాదు మేరకు గాయకుడు మనో కుమార్లు సహా వారి స్నేహితులు 3పైన కేసు నమోదు చేశారు. దాడి చేసిన 5గురిలో 2 అరెస్టు కాగా మనో 2 కుమారులు, మరో స్నేహితుడు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో మనో మేనేజర్, ఇంటి పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.